లేండి లేండి సార్, లేండి లేండి సార్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఎప్పటిలాగే ఈసారి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. అండ్ ఇక జనరల్ అండ్ పాప్ కల్చర్ అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ వన్ పీస్ సీజన్ 2 లైవ్ యాక్షన్ సిరీస్ కి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే చాలా బాగుంది. మరి సిరీస్ ఎలా ఉంటుందో అండ్ యానిమే ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుందో లేదో చూడాలి మరి. అండ్ ఈ సిరీస్ మార్చి 10th నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుంది. అండ్ తర్వాత పీకీ బ్లైండర్స్ సిరీస్ కి కంటిన్యూషన్ గా రాబోతున్న పీకీ బ్లైండర్స్ ద ఇమ్మోర్టల్ మ్యాన్ మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయింది. అండ్ ఈ ట్రైలర్ కూడా చాలా బాగుంది. అండ్ ఫ్యాన్స్ అయితే ఈ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో చూడాలి మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో. అండ్ ఈ మూవీ మార్చి 20కి నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుంది. అండ్ తర్వాత రైన్ గాస్లింగ్ మెయిన్ లీడ్ గా నటిస్తున్న ప్రాజెక్ట్ హెయిల్ మేరీ మూవీకి సంబంధించిన అఫీషియల్ తెలుగు ట్రైలర్ రిలీజ్ అయింది. అండ్ ఈ ట్రైలర్ కూడా చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి మరి. అండ్ ఈ మూవీ మార్చి 20న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత స్టార్ వార్స్ యూనివర్స్ నుంచి మ్యాండలోరియన్ అండ్ గ్రోగు మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ పర్లేదు, బాగానే ఉంది. కానీ నాకు ఈ స్టార్ వార్స్ యూనివర్స్ గురించి పెద్దగా ఏం తెలియదు. నేను ఇప్పటి వరకు ఒక మూవీ కూడా చూడలేదు. అండ్ మీలో ఎవరైనా స్టార్ వార్స్ యూనివర్స్ ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే ఈ మ్యాండలోరియన్ అండ్ గ్రోగు మూవీకి సంబంధించిన ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఈ మ్యాండలోరియన్ అండ్ గ్రోగు మూవీ మే 22న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత డైరెక్టర్ లీ క్రోనిన్ తీయబోతున్న ద మమ్మీ రీబూట్ మూవీకి సంబంధించిన కొత్త ట్రైలర్ రిలీజ్ చేశారు. అండ్ ఈ ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ మనం ప్రీవియస్లీ చూసిన మమ్మీ మూవీస్ లా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. అండ్ వీళ్ళు ఈ మూవీని హర్రర్ మూవీ టైప్ లో తీశారనమాట. అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో చూడాలి మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో. అండ్ ఈ మూవీ ఏప్రిల్ 17న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత టాయ్ స్టోరీ 5 మూవీకి సంబంధించిన అఫీషియల్ తెలుగు ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. అండ్ కొన్ని యానిమేటెడ్ మూవీస్ అనేవి మనకి ఫన్, ఎంటర్టైన్మెంట్ తో పాటు కొన్ని విలువలు కూడా నేర్పిస్తాయి. అలాంటి మూవీస్ లో ఈ టాయ్ స్టోరీ మూవీస్ అనేవి డెఫినెట్లీ ఉంటాయి. అండ్ ఇప్పుడు రాబోతున్న టాయ్ స్టోరీ 5 మూవీని కూడా టెక్నాలజీ వర్సెస్ టాయ్స్ అనే ఒక కాన్సెప్ట్ తో తీయబోతున్నారు. అండ్ ఇది చాలా మంచి కాన్సెప్ట్ అనమాట. అండ్ ప్రెసెంట్ జనరేషన్ కి ఇది చాలా అవసరం కూడా. అండ్ వీళ్ళు దాన్ని కరెక్ట్ గా హ్యాండిల్ చేసి ఒక మంచి మెసేజ్ ఇస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఈ మూవీ కోసం నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. అండ్ ఈ మూవీ జూన్ 19న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. సో చూడాలి మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో. అండ్ తర్వాత నా ఆల్ టైమ్ ఫేవరెట్ యానిమేటెడ్ మూవీస్ లో ఒకటైన మినియన్స్ 3 మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ అయితే చాలా బాగుంది, నాకైతే విపరీతంగా నచ్చింది. నిజం చెప్పాలంటే నాకు పేరుకే 25 ఏళ్ళు వచ్చినాయిలే గానీ ఇప్పటికీ నేను యానిమేటెడ్ మూవీస్ చూస్తూనే ఉంటాను. నాకు యానిమేటెడ్ మూవీస్ అంటే చాలా ఇష్టం. అందులో ఈ మినియన్స్ మూవీస్ అంటే నాకు ఇంకా ఇష్టం అనమాట. వాళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు, వాళ్ళు చేసే చేష్టలు కావచ్చు, చాలా ఫన్నీగా ఉంటాయి. అండ్ ట్రైలర్ చూస్తుంటే ఈ మినియన్స్ 3 మూవీ కూడా ఫన్నీగా, ఎంటర్టైనింగ్ గా ఉండబోతుంది అని అర్థమవుతుంది. సో నేనైతే ఈ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. అండ్ ఈ మూవీ జూలై 1న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత అప్డేట్ల విషయానికి వస్తే ఇన్విన్సిబుల్ యానిమేటెడ్ సిరీస్ యొక్క సీజన్ 4 కి సంబంధించిన రిలీజ్ షెడ్యూల్ అనేది తెలిసింది. ఈ సిరీస్ లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉండబోతున్నాయి. అందులో మొదటి 3 ఎపిసోడ్లు మార్చి 18న రిలీజ్ అవుతాయి. అండ్ తర్వాత మార్చి 25, ఏప్రిల్ 1, ఏప్రిల్ 8, ఏప్రిల్ 15, ఏప్రిల్ 22 ఇలా వారానికి ఒక ఎపిసోడ్ రిలీజ్ అవుతాయని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ తర్వాత నెట్ఫ్లిక్స్ వాళ్ళు స్కూబిడూ లైవ్ యాక్షన్ సిరీస్ తీయబోతున్నారు అని ప్రీవియస్లీ కన్ఫర్మ్ అయింది కదా. ఈ లైవ్ యాక్షన్ సిరీస్ లో డాఫ్నీ క్యారెక్టర్ కోసం మెకనా గ్రేస్ అనే ఒక యాక్ట్రెస్ ని తీసుకున్నట్టు అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ మిగతా క్యారెక్టర్స్ లైక్ షాగీ, వెల్మా ఈ క్యారెక్టర్స్ కోసం ఎవరిని తీసుకున్నారో ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ ఈ లైవ్ యాక్షన్ సిరీస్ లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉండబోతున్నాయంట. అండ్ ఇదొక ఆరిజిన్ స్టోరీలా ఉండబోతుందని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత రీసెంట్లీ ఏ నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్ సిరీస్ యొక్క ఎపిసోడ్ 5 రిలీజ్ అయింది. లిటరల్లీ ఈ సిరీస్ యొక్క తెలుగు డబ్బింగ్ అయితే వరస్ట్ ఉంది. అసలు మినిమం ఎఫర్ట్స్ కూడా పెట్టట్లేదు. లేండి సల్టాన్ ఖాన్, లేండి సార్, ఆగండి. అండ్ ఇదనే కాదు, ప్రీవియస్లీ వచ్చిన గేమ్ ఆఫ్ థ్రోన్స్ కావచ్చు, వేరే మూవీస్ లేదా వేరే సిరీస్లకు కావచ్చు, తెలుగు డబ్బింగ్ అయితే సరిగ్గా ఉండట్లేదు. కొన్ని హాలీవుడ్ మూవీస్ అండ్ సిరీస్లకి తెలుగు డబ్బింగ్ చేయట్లేదు, చేసినా కూడా ఆ డబ్బింగ్ సరిగా ఉండట్లేదు. అండ్ కొన్ని మూవీస్ లో అయితే డైలాగ్ ట్రాన్స్లేషన్ అనేది సరిగా ఉండట్లేదు. దానివల్ల ఏంటంటే ఒరిజినల్లో ఒకటి చెప్తూ ఉంటే డబ్బింగ్ లో ఏమో వేరేలా ఉంటుంది అనమాట. లైక్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో జేమీ లానిస్టర్ 500,000 పీపుల్ ని కాపాడాడు అని ఇంగ్లీష్ లో చెప్తాడు, కానీ తెలుగులో అది 50,000 అని డబ్ చేశారు. సో చూడండి, వీళ్ళు మినిమం ఎఫర్ట్స్ కూడా పెట్టట్లేదు. అండ్ నేను ప్రీవియస్లీ ఇది మార్వెల్ మూవీస్ లో కూడా గమనించాను, వాళ్ళు డైలాగ్స్ మార్చేయడం వల్ల టైమ్ లైన్ లో మిస్టేక్స్ కూడా వస్తున్నాయి. పోనీ ఒరిజినల్ లో చూద్దామంటే నాకేమో ఇంగ్లీష్ అర్థం కాదు. అండ్ ఆ ఇంగ్లీష్ వల్ల యాక్సెంట్ కూడా ఏదో నోట్లో మరమరాలు వేసుకుని నములుతున్నట్టు మాట్లాడుతూ ఉంటారు. సో సబ్ టైటిల్స్ చూస్తే గానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థం కాదు. అండ్ ఆ సబ్ టైటిల్స్ లో కూడా కొన్ని పదాలకి మనకి మీనింగ్ తెలియదు. సో ఇలాగే నాలాగా చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ తెలుగు డబ్బింగ్ ప్రిఫర్ చేస్తారు. ఇంకా తెలుగు డబ్బింగ్ సరిగా లేకపోతే ఇంకా జనాలు ఎలా చూస్తారు చెప్పండి. సో వీళ్ళు తెలుగు డబ్ చేసేటప్పుడు మినిమం ఎఫర్ట్స్ అయినా పెట్టి మంచిగా డబ్ చేస్తే
బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఈ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్డమ్ సిరీస్ కి డబ్బింగ్ సరిగా లేదని మనోళ్ళు ట్రోలింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఆగండి. కానీ సిరీస్ అయితే బాగుంది. అండ్ రీసెంట్లీ రిలీజ్ అయిన ఎపిసోడ్ 5 ఆడియన్స్ కి చాలా బాగా నచ్చింది. అయితే ఫ్యాన్స్ అందరూ ఈ ఎపిసోడ్ చాలా బాగుంది అని ఈ ఎపిసోడ్ కి 10/10 IMDb రేటింగ్ ఇచ్చారు. అండ్ ఇలా 10/10 రేటింగ్ రావడం అంటే టెలివిజన్ హిస్టరీలోనే ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ 10/10 IMDb రేటింగ్ రికార్డ్ అనేది బ్రేకింగ్ బ్యాడ్ ఖాతాలో ఉంది. ఎలా అంటే 2013లో బ్రేకింగ్ బ్యాడ్ సీజన్ 5 రిలీజ్ అయింది. ఆ సీజన్ 5లో 14th ఎపిసోడ్ అయిన ఒజమాండియస్ కి 10/10 రేటింగ్ ఉంది. అండ్ ఇప్పుడు ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్డమ్ సిరీస్ యొక్క 5th ఎపిసోడ్ కి 10/10 రేటింగ్ వచ్చింది. సో బ్రేకింగ్ బ్యాడ్ ఫ్యాన్స్ ఆ 10/10 రేటింగ్ రికార్డ్ అనేది ఆ బ్రేకింగ్ బ్యాడ్ సిరీస్ కే ఉండాలని చెప్పి కావాలని ఈ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్డమ్ సిరీస్ యొక్క ఎపిసోడ్ 5 కి తక్కువ రేటింగ్ ఇచ్చారంట ఈ బ్రేకింగ్ బ్యాడ్ ఫ్యాన్స్ అందరూ కలిసి. సో ఈ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్డమ్స్ ఎపిసోడ్ 5 కి ఇప్పుడు రేటింగ్ అనేది 9.7 కి పడిపోయింది. దాంతో గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్ కూడా బ్రేకింగ్ బ్యాడ్ సీజన్ 5 లో 14th ఎపిసోడ్ అయిన ఒజమాండియస్ ఎపిసోడ్ కి తక్కువ రేటింగ్ ఇవ్వడం మొదలు పెట్టారు. దాంతో ఆ ఎపిసోడ్ యొక్క రేటింగ్ ఇప్పుడు 9.8 కి పడిపోయింది. సో దీన్ని బట్టి చూస్తే అటు బీబీ ఫ్యాన్స్ అయినా ఇటు గాడ్ ఫ్యాన్స్ అయినా వేరే పని పాట లేక ఇలా రేటింగ్స్ తగ్గించుకుంటూ కూర్చుంటున్నారు. అండ్ ఈ సోమవారం రోజు ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్డమ్స్ యొక్క ఫైనల్ ఎపిసోడ్ రిలీజ్ కాబోతుంది. మరి దానికి ఏ విధంగా రేటింగ్ ఇవ్వబోతున్నారో చూడాలి. అండ్ ప్రెసెంట్ ఈ గాట్ అండ్ బీబీ ఫ్యాన్స్ కి మధ్య రైవలరీ జరుగుతుంది కదా. ఈ గ్యాప్ లో HBO వాళ్ళు హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3 కి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ ఒకటి రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ అయితే వేరే లెవెల్ ఉంది. అండ్ గాడ్ ఫ్యాన్స్ ఈ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3 కి కూడా మంచి రేటింగ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. మరి దాన్ని బ్రేకింగ్ బ్యాడ్ ఫ్యాన్స్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి మరి. అండ్ ఈ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3 జూన్ మంత్ లో రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు. కానీ డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. అఫీషియల్ డేట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ తర్వాత మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజ్ లో 9th మూవీ ప్రెసెంట్ డెవలప్మెంట్ లో ఉంది. అండ్ ఈ మూవీని ఎటర్నల్స్ మూవీ యొక్క డైరెక్టర్ అయిన క్లోయి జౌ రైట్ అండ్ డైరెక్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీలో టామ్ క్రూజ్ ఈథన్ హంట్ క్యారెక్టర్ లో రిటర్న్ అవుతారో లేదో అని రీసెంట్లీ చాలా పెద్ద రూమర్ అయితే వచ్చింది. అండ్ ప్రస్తుతానికి ఇది ఒక రూమర్ మాత్రమే. మిషన్ ఇంపాసిబుల్ 9th మూవీ డెవలప్మెంట్ లో ఉన్నట్టు అఫీషియల్ గా కన్ఫర్మ్ అవ్వలేదు. అనౌన్స్మెంట్ కూడా రాలేదు. సో ఈ న్యూస్ ని ఒక రూమర్ లేదా ఫేక్ న్యూస్ గా భావించి మర్చిపోండి. అండ్ ఇవి జనరల్ అప్డేట్స్ అనమాట. అండ్ తర్వాత మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో DC విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి DC నుంచి రాబోతున్న క్లేఫేస్ లైవ్ యాక్షన్ మూవీ ఈ సంవత్సరం సెప్టెంబర్ 11 కి రిలీజ్ అవ్వాల్సింది కదా. ఇప్పుడు ఈ మూవీని పోస్ట్ పోన్ చేసి అక్టోబర్ 23rd రిలీజ్ చేయబోతున్నారు అని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ తర్వాత మ్యాట్ రీవ్స్ యొక్క బ్యాట్మ్యాన్ 2 మూవీకి సంబంధించిన షూటింగ్ మే ఎండింగ్ లో కానీ జూన్ స్టార్టింగ్ లో కానీ స్టార్ట్ అవుతుందంట. అండ్ యాక్టర్ రాబర్ట్ ప్యాటిన్సన్ ద ఒడిసీ మూవీ యొక్క ప్రమోషన్స్ లో బిజీగా ఉంటాడు కాబట్టి డైరెక్టర్ మ్యాట్ రీవ్స్ రాబర్ట్ ప్యాటిన్సన్ లేని సీన్స్ అన్ని షూట్ చేసుకుంటాడంట. అండ్ ప్రెస్ టూర్ కంప్లీట్ అయిన తర్వాత రాబర్ట్ ప్యాటిన్సన్ బ్యాట్మ్యాన్ 2 మూవీ యొక్క షూటింగ్ లో జాయిన్ అవుతాడని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత జేమ్స్ గన్ తీయబోతున్న మ్యాన్ ఆఫ్ టుమారో మూవీ యొక్క టైటిల్ ని సూపర్ మ్యాన్ ఆఫ్ టుమారోగా మార్చారంట. అండ్ ఈ మూవీ యొక్క షూటింగ్ ఇంకొన్ని వారాల్లో స్టార్ట్ కాబోతుందని రీసెంట్లీ ఒక పెద్ద రూమర్ అయితే వచ్చింది. అయితే జేమ్స్ గన్ దానికి రియాక్ట్ అయ్యాడు అండ్ అదంతా ఫేక్ న్యూస్ అని కన్ఫర్మ్ చేశాడు. అండ్ సూపర్ మ్యాన్ సీక్వెల్ మూవీ యొక్క టైటిల్ మ్యాన్ ఆఫ్ టుమారో అండ్ ఈ మూవీ యొక్క షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం ఉందని జేమ్స్ గన్ అయితే కన్ఫర్మ్ చేశాడు. అండ్ అంతేకాదు వండర్ ఉమెన్ కి సంబంధించిన పారడైస్ లాస్ట్ లైవ్ యాక్షన్ సిరీస్ కూడా ఇంకా డెవలప్మెంట్ లోనే ఉంది అని జేమ్స్ గన్ కన్ఫర్మ్ చేశాడు. అండ్ తర్వాత మార్చి 1st తారీఖున జాక్ స్నైడర్ యొక్క బర్త్డే ఉందన్నమాట. సో స్నైడర్ ఫ్యాన్స్ అందరూ కలిసి మార్చి 1st తారీఖు నుంచి రీస్టోర్ ద స్నైడర్ వర్స్ అనే ట్రెండ్ స్టార్ట్ చేయబోతున్నారంట. అండ్ ప్రీవియస్లీ జస్టిస్ లీగ్ మూవీ టైంలో కూడా ఇలాగే చేశారనమాట. ఫస్ట్ జాక్ స్నైడర్ జస్టిస్ లీగ్ మూవీకి సంబంధించిన కొంతవరకు షూటింగ్ కంప్లీట్ చేశాడు. కానీ తన కూతురు చనిపోవడం వల్ల తర్వాత ఆ మూవీ నుంచి తప్పుకున్నాడు. అండ్ తర్వాత అవెంజర్స్ 1 మూవీ యొక్క డైరెక్టర్ అయిన జాష్ వీడన్ ఈ జస్టిస్ లీగ్ మూవీలో కొన్ని చేంజెస్ చేసి కంప్లీట్ చేశాడు అండ్ మార్వెల్ స్టైల్లో దింపాడు. కానీ ఫ్యాన్స్ కి అది పెద్దగా నచ్చలేదు. సో తర్వాత ఫ్యాన్స్ అందరూ కలిసి రిలీజ్ ద స్నైడర్ కట్ అనే ఒక ట్రెండ్ స్టార్ట్ చేశారు. అండ్ తర్వాత ఆ ట్రెండ్ బాగా వైరల్ అయింది అండ్ జాక్ స్నైడర్ తిరిగి వచ్చాడు అండ్ తన వర్షన్ ఆఫ్ జస్టిస్ లీగ్ మూవీని కంప్లీట్ చేశాడు అండ్ ఆ మూవీ ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చింది. సో ఇప్పుడు కూడా స్నైడర్ ఫ్యాన్స్ అందరూ కలిసి రీస్టోర్ ద స్నైడర్ వర్స్ అనే ఒక ట్రెండ్ ని స్టార్ట్ చేయబోతున్నారంట. సో చూడాలి మరి ఈసారి ఇది వర్కౌట్ అవుతుందో లేదో అండ్ జస్టిస్ లీగ్ 2 and 3 మూవీస్ వస్తాయో లేదో. అండ్ ఇవి DC అప్డేట్స్ అనమాట. అండ్ తర్వాత మార్వెల్ అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి యాక్టర్ నికోలస్ కేజ్ మెయిన్ లీడ్ గా నటిస్తున్న స్పైడర్ నోయర్ లైవ్ యాక్షన్ సిరీస్ కి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ రీసెంట్లీ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ ని బ్లాక్ అండ్ వైట్ అండ్ కలర్ 2 వర్షన్స్ లో రిలీజ్ చేశారు. అండ్ ఈ సిరీస్ 1930s టైం పీరియడ్ లో జరుగుతుంది. సో నేనైతే బ్లాక్ అండ్ వైట్ వర్షన్ ని ప్రిఫర్ చేస్తాను. అండ్ ఈ ట్రైలర్ లో 4-5 విలన్స్ ని చూపించారు. అండ్ సోనీ వాళ్ళకి సినిస్టర్ 6 మూవీ తీయాలని ఎప్పటి నుంచి ఆశ ఉందన్నమాట. సో మేబీ సోనీ వాళ్ళు ఈ స్పైడర్ నోయర్ సిరీస్ లో సినిస్టర్ 6 ని చూపిద్దామని అనుకుంటున్నారేమో చూడాలి మరి. అండ్ ఈ సిరీస్ మే 27న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవుతుంది. అండ్ తర్వాత డేర్ డెవిల్ బార్న్ అగైన్ సీజన్ 2 మార్చ్ 24న జియో హాట్స్టార్ లో రిలీజ్
దక్కబోతుంది. అండ్ త్వరలో సీజన్ 3 కి సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతుంది. అయితే ఈ సీజన్ 3లో క్లైర్ క్యారెక్టర్ ని రిటర్న్ తీసుకురావడానికి డిస్కషన్ జరుగుతున్నట్టు రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ అంతేకాదు మిగిలిన డిఫెండర్స్ క్యారెక్టర్స్ తో కూడా క్రాస్ ఓవర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. అండ్ వాళ్ళని కూడా ఎంసీయూలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారంట. ఎందుకంటే ప్రెసెంట్ మార్వెల్ వాళ్ళు ఈ స్ట్రీట్ లెవెల్ హీరోస్ అందరితో క్రాస్ ఓవర్ చేపించి డెవిల్స్ రెయిన్ కామిక్ బుక్ స్టోరీ లైన్ ని కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. అండ్ మార్వెల్ ప్లాన్ ప్రకారం స్పైడర్ మ్యాన్ అండ్ డేర్ డెవిల్ తో ఒక మూవీ ప్లాన్ చేసి అండ్ ఆ మూవీలో స్ట్రీట్ లెవెల్ హీరోస్ లైక్ జెసికా జోన్స్, పనిషర్, లూక్ కేజ్, ఐరన్ ఫిస్ట్ వీళ్ళందరినీ రిటర్న్ తీసుకొచ్చి ఒక టీమ్ ఫామ్ చేసి వాళ్ళందరూ కలిసి కింగ్ పిన్ అండ్ అతని ఫోర్సెస్ ని ఎదుర్కొన్నట్టు ఒక మూవీ ప్లాన్ చేయడానికి ఆలోచిస్తున్నట్టు రీసెంట్లీ ద కాస్మిక్ సర్కస్ నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ ప్రస్తుతానికి ఇవి రూమర్స్ అండ్ స్పెక్యులేషన్స్ మాత్రమే, ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కానీ అలాంటి స్ట్రీట్ లెవెల్ మూవీ ఒకటి వస్తే మాత్రం చాలా బాగుంటుందని నా ఫీలింగ్. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ తర్వాత నెట్ఫ్లిక్స్ జెసికా జోన్స్ సిరీస్ లో కిల్గ్రేవ్ అనే ఒక విలన్ క్యారెక్టర్ ఉంటాడు కదా, ఆ కిల్గ్రేవ్ క్యారెక్టర్ ని ఒక ఎంసీయూ ప్రాజెక్ట్ కోసం తిరిగి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్టు రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత షాంగ్‌చి మూవీ లాస్ట్ లో 10 రింగ్స్ ఆర్గనైజేషన్ కి సంబంధించి ఒక హింట్ ఇచ్చారు కదా. అండ్ ఇప్పుడు ఆ 10 రింగ్స్ కి సంబంధించి ప్రెసెంట్ మార్వెల్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి ఆలోచిస్తున్నట్టు రీసెంట్లీ కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ 10 రింగ్స్ ప్రాజెక్ట్ అనేది ఐస్ ఆఫ్ వాకండా సిరీస్ లాగా ఉంటుందంట. అండ్ ఈ 10 రింగ్స్ ఆర్గనైజేషన్ ఎంసీయూ ఈవెంట్స్ ని స్టార్టింగ్ నుంచి ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అండ్ ఎటర్నల్స్, రెడ్ రూమ్, వరల్డ్ వార్ 2 వీటికి సంబంధించిన కనెక్షన్స్ కూడా ఈ ప్రాజెక్ట్ లో ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. అండ్ ప్రస్తుతానికైతే ఇది రూమర్ మాత్రమే, ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ తర్వాత డెడ్పూల్ 1 మూవీలో డెడ్పూల్ ఎక్స్-ఫోర్స్ టీమ్ ని రిక్రూట్ చేయడం మనం చూసాం కదా. అలాంటి ఎక్స్-ఫోర్స్ టీమ్ కి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు రీసెంట్లీ డానియల్ ఆర్పికే నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ తర్వాత రీసెంట్లీ ద హాలీవుడ్ రిపోర్టర్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ప్రెసెంట్ సోనీ వాళ్ళు స్పైడర్ గ్వెన్ కి సంబంధించిన ఒక స్పిన్ ఆఫ్ మూవీని డెవలప్ చేస్తున్నారంట. అండ్ అంతేకాదు స్పైడర్ పంక్ క్యారెక్టర్ కి సంబంధించిన ఒక స్పిన్ ఆఫ్ మూవీ ఆల్రెడీ డెవలప్మెంట్ లో ఉంది అని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత రీసెంట్లీ ద హాలీవుడ్ రిపోర్టర్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ప్రెసెంట్ సోనీ వాళ్ళు వెనమ్ కి సంబంధించిన ఒక యానిమేటెడ్ మూవీ డెవలప్ చేస్తున్నారంట. అండ్ ఈ యానిమేటెడ్ మూవీని ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ మూవీ యొక్క డైరెక్టర్స్ డైరెక్ట్ చేయబోతున్నారంట. అండ్ ఈ వెనమ్ యానిమేటెడ్ మూవీలో టామ్ హార్డీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారంట. కానీ అతను వెనమ్ క్యారెక్టర్ కి వాయిస్ ఓవర్ ఇస్తున్నాడా లేదా అనే దాని గురించి ఎటువంటి క్లారిటీ అయితే లేదు. అండ్ తర్వాత రీసెంట్లీ డానియల్ ఆర్పికే నుంచి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం స్టిల్ మార్వెల్ వాళ్ళు థార్ 5 మూవీని డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఈ థార్ 5 మూవీని ఫేజ్ 7 లో వన్ ఆఫ్ ది ఫస్ట్ మూవీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. అండ్ రీసెంట్లీ యాక్టర్ క్రిస్ హెమ్స్వర్త్ డూమ్స్డే మూవీ తర్వాత అతను ఇంకొన్ని మూవీస్ లో కనిపిస్తాడు అని కన్ఫర్మ్ చేశాడు. అండ్ మార్క్ రఫెలో కూడా సీక్రెట్ వార్స్ మూవీలో థార్ క్యారెక్టర్ రిటర్న్ అవుతాడు అని కన్ఫర్మ్ చేశాడు. సో ప్రాబబ్లీ థార్ క్యారెక్టర్ సీక్రెట్ వార్స్ తర్వాత కూడా సర్వైవ్ అవుతాడేమో, అందుకే డానియల్ ఆర్పికే థార్ 5 మూవీ వస్తుంది అని కన్ఫర్మ్ చేశాడు. సో చూడాలి మరి ఈ థార్ 5 మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో. అండ్ తర్వాత సీక్రెట్ వార్స్ మూవీ యొక్క అప్డేట్ల విషయానికి వస్తే రీసెంట్లీ వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఈ సీక్రెట్ వార్స్ మూవీ యొక్క ప్రొడక్షన్ లో చాలా పెద్ద చేంజెస్ అనేవి చేస్తున్నారంట. అండ్ మేబీ ఈ సీక్రెట్ వార్స్ మూవీని సింగిల్ పార్ట్ గా కాకుండా 2 పార్ట్స్ గా డివైడ్ చేసే ఛాన్స్ ఉందని రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వచ్చాయి. అండ్ డూమ్స్డే మూవీ యొక్క రిజల్ట్ ని బట్టి సీక్రెట్ వార్స్ మూవీని సింగిల్ పార్ట్ గా తీయాలా లేదా 2 పార్ట్స్ గా తీయాలా అని డిసైడ్ చేసుకుంటారని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే వచ్చింది. కానీ మళ్ళీ రీసెంట్లీ వస్తున్న రిపోర్ట్స్ ఏంటి అంటే ఈ సీక్రెట్ వార్స్ మూవీని సింగిల్ పార్ట్ గానే తీస్తారంట. ఎందుకంటే సీక్రెట్ వార్స్ మూవీలో చాలా మంది యాక్టర్స్ ఉండబోతున్నారు. అంటే లైక్ దాదాపు 70-80 మంది యాక్టర్స్ ఉండొచ్చు. ఎందుకంటే సీక్రెట్ వార్స్ మూవీ యొక్క స్టోరీ అనేది చాలా పెద్దది. సో అంతమంది యాక్టర్స్ ఉన్నప్పుడు మూవీని 2 పార్ట్స్ గా తీయాలి అంటే ఆ యాక్టర్స్ తో ఉన్న డీల్స్ అన్ని రీనెగోషియేట్ చేసుకోవాలి. అంటే వాళ్ళకి ఇచ్చే శాలరీ గురించి పేపర్ వర్క్ ఉంటుంది అండ్ వాళ్ళతో నెగోషియేట్ చేసుకోవాలి. అండ్ షూటింగ్ షెడ్యూల్ మార్చుకోవాలి. అండ్ యాక్టర్స్ యొక్క డేట్స్ అనేవి షెడ్యూల్ కూడా సరిగ్గా చూసుకోవాలి. అండ్ 2 పార్ట్స్ అంటే బడ్జెట్ కూడా చాలా పెరిగిపోతుంది. అండ్ యాక్టర్స్ యొక్క ఫీజు కూడా చాలా పెరిగిపోతుంది. అండ్ ఒక యాక్టర్ ఆర్డీజే మాత్రమే $80 మిలియన్ వరకు తీసుకుంటాడు. సో సీక్రెట్ వార్స్ మూవీని 2 పార్ట్స్ గా డివైడ్ చేయడం చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పి ఈ మూవీని సింగిల్ పార్ట్ గా తీస్తారు అని రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో మరి చూడాలి ఈ మూవీని సింగిల్ పార్ట్ గా తీస్తారా లేదా 2 పార్ట్స్ గా తీస్తారా అని. బట్ నాకు తెలిసినంత వరకు సీక్రెట్ వార్స్ మూవీ యొక్క స్టోరీ అనేది చాలా పెద్దదనమాట. దాన్ని ఒక్క మూవీలో కవర్ చేయడం చాలా కష్టమే. పోనీ వీళ్ళు ఈ మూవీని 2 పార్ట్స్ గా తీయకపోయినా సరే ఈ మూవీకి ముందు వేరే మూవీస్ ని తీసి ఫైనల్ గా ఆ స్టోరీస్ మొత్తాన్ని సీక్రెట్ వార్స్ మూవీలో కనెక్ట్ చేసి ఆ మూవీని ఎండ్ చేయాల్సి వస్తుంది. సో చూడాలి మరి మార్వెల్ ప్లాన్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయో అండ్ వాళ్ళు ఏం చేయబోతున్నారో. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను.
అండ్ తర్వాత స్పైడర్ మ్యాన్ అండ్ డూమ్స్డే మూవీకి సంబంధించి రీసెంట్లీ చాలా రూమర్స్ అండ్ లీక్స్ అయితే వచ్చాయన్నమాట. అండ్ నేను స్పైడర్ మ్యాన్ మూవీని డైరెక్ట్ గా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటున్నాను. అందుకే స్పాయిలర్స్ ని అవాయిడ్ చేస్తున్నాను. అందుకే ఇప్పుడు ఈ వీడియోలో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీకి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అయితే చెప్పట్లేదు. బట్ ఒకవేళ మీకు కావాలంటే చెప్పండి, నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఇది గైస్ వాటి అప్డేట్స్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బై బై.